హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. సో గుంటూరు కారం త్రివిక్రమ్ మార్క్ ఉందా, మండిందా, పోయిందా అనేది సో తెలుసుకుందాం. సో మార్నింగ్ 4 o'clock నుంచే షోస్ అనేవి స్టార్ట్ అయినాయి, అందరికీ తెలుసు. సో ఫ్యాన్స్ హడావిడి చేశారు. సంక్రాంతి పండక్కి ఒక ధమాకాలాగా రిలీజ్ అయింది సినిమా అనేది. ఒక మాస్ ఎంటర్టైనర్ గా రిలీజ్ అయింది అనుకోవచ్చు. అంటే వేరే సినిమాలతో పోలిస్తే మా పక్క మాస్ ఎంటర్టైనర్ గా రిలీజ్ అయింది. సో గుంటూరు కారం సినిమా ఎలా ఉంది ఏంటి అనేది ఫటాఫట్ రివ్యూలో చూసేద్దాం. సింపుల్ గా చెప్తాను. కథ అనేది చాలా మంది అంటున్నారు కథ మొత్తం చెప్పదు సార్ అంటున్నారు. కథ మొత్తం చెప్పే ప్రయత్నం చేయను ఎప్పుడు కూడా, నేను నా రివ్యూలో చూడండి. సో సింపుల్ గా కథ చెప్పాలంటే ఏంటంటే, రమణ అనే క్యారెక్టర్ మహేష్ బాబుది. సో చిన్నప్పుడే తల్లి వదిలేస్తుంది, అలాగే తండ్రి చేయని నేరానికి జైలుకి వెళ్తాడు. సో ఈ సందిగ్ధంలో పెరిగిన ఒక క్యారెక్టర్ అనమాట రమణ అనే క్యారెక్టర్. అత్తయ్య దగ్గర సో మాయ దగ్గరే పెరుగుతాడు. తర్వాత జైలు నుంచి రిలీజ్ అయిన తన తండ్రి వస్తాడు. తన బాధ తను పడుతూ ఉంటాడు. తన రూమ్ లోనే కూర్చుని పాత జ్ఞాపకాలన్నీ నెమరేసుకుంటూ ఉంటాడు. తల్లి అయితే సో కొడుకుని పట్టించుకోకుండా తన రాజకీయ భవిష్యత్తు అని అదని ఇదని వెళ్తుండు. ఈ నేపథ్యంలో సో ఒకానొక సందర్భంలో కొడుకు తల్లి దగ్గరికి వెళ్లాల్సిన సిచ్యువేషన్ అనేది వస్తుంది. అది కూడా తన తాత వల్ల, అంటే ఎవరైతే తల్లి ఉందో రమ్యకృష్ణ వాళ్ళ ఫాదర్ వల్ల తను ఒక సంతకం కోసం వెళ్తాడు. ఆ సంతకం దగ్గర నుంచి కథ స్టార్ట్ అవుతుంది. అది అలా మలుపులు తిరిగి 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 ఇక త్రివిక్రమ్ గారి స్టైల్లో అది ఎండ్ అవుతుంది అనమాట. సో ఎండింగ్ అనేది కూడా ఓకే, కన్విన్స్ చేశారు. ఇంకా ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ అనేది మనం మాట్లాడుకుందాం. సో ప్లస్ పాయింట్స్ చెప్పాలి అంటే మాటలు, సో దాని గురించి మనం చెప్పక్కర్లేదు. గురూజీ రైటప్స్ అంటే ఒక రేంజ్ లో ఉంటాయి. పంచులు ప్రాసల కంటే ఈసారి చాలా బలంగా రాశారు ఆ డైలాగ్స్. కొన్ని కొన్ని బాగా టచింగ్ గా అనిపిస్తాయి డైలాగ్స్ అయితే. ఆ కుర్చీని మడత పెట్టి అనే సాంగ్, అలాగే మీరు జగపతి బాబుతో చేసిన ఫైట్, కర్ర ఫైట్ ఒకటి ఉంటది. సో అదొకటి. అజయ్ తో వాటర్ గోడౌన్ లో ఒక ఫైట్ ఉంటుంది, వాటర్ క్యాన్ గోడౌన్స్ లో ఫైట్. ఇదైతే బాగా అసలు అంటే ఒక ఎలివేషన్ అనేది వచ్చింది అనమాట. చాలా బాగుంది ఆ ఫైట్స్. అంటే బాగా ఎంజాయ్ చేస్తారు ఫ్యాన్స్ అందరూ కూడా. చాలా బాగుంది. అలాగే శ్రీలీల డ్యాన్స్ గురించి చెప్పుకోవాలి, ఇరక తీసేసింది అంతే. సో మందు సీన్ ఒకటి ఉంటది మన వెన్నెల కిషోర్ తో అండ్ శ్రీలీలతో, అది కూడా చాలా బాగా తేలిద్ది అనమాట. థియేటర్ లో అందరూ కూడా విజిల్స్ వేసే సీన్స్ ఇవన్నీ. మెయిన్ ప్లస్ పాయింట్స్ చెప్పాలి అంటే మహేష్ బాబు యాక్టింగ్ సో మామూలుగా ఉండదు. రమణ క్యారెక్టర్ లోకి డంప్ అయిపోయాడు అనమాట. ఒక కన్ను కనిపించదు, ఎగ్జాంపుల్ చెప్తే ఒక కన్ను కనిపించదు. సో ఆ కన్ను కనిపించింది ఇలా ఇలా పెడుతూ ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేశాడు. అలాగే ఒక బాడీ లాంగ్వేజ్, టిపికల్ కామెడీ టైమింగ్ ఉంటది మహేష్ బాబుకి. ఎప్పుడు కూడా స్పాంటినిటీ ఉంటది, ఎప్పుడు కూడా మనం చూస్తుంటాం. ఆ మార్క్ అయితే కనిపిస్తుంది 100%. ఎందుకంటే మహేష్ బాబు ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా డిసప్పాయింట్ అవ్వరు. ఫస్ట్ హాఫ్ అయితే చాలా హిలేరియస్ గా తీసుకెళ్తారు ఎంటర్టైన్మెంట్ అనేది. ఎందుకు అంటే మనకి ఆ కథ అనేది ఇంకా రివీల్ అవ్వదు, ఎక్కడికక్కడ బ్లాక్స్ అనేవి ఉంటాయి కాబట్టి. సో ఏం జరుగుతుంది అనే ఎగ్జైట్మెంట్ ఉంటుంది, ఎలా ట్రావెల్ చేస్తుంది స్టోరీ అనే దాంతో చాలా ఎంటర్టైన్ అవుతూ ఉంటారు. ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం సూపర్ అంటే సూపర్ అనే చెప్పాలి, అందులో డౌటే లేదు. చాలా మంది మిక్స్డ్ టాక్ వేరే వేరే ఏదో చెప్తా ఉన్నారు. అజ్ఞాతవాసి అన్నారు కొంతమంది, అలాగే అలా వైకుంఠపురంలో కూడా ఇంతే కదా అనుకున్నారు. కొంతమంది వేరే సినిమాలతో పోలుస్తున్నారు. అయితే వేరే సినిమాలతో పోల్చి దీన్ని చూసే కంటే, అంటే ఒక డిసప్పాయింట్ మూడ్ లో వెళ్ళి సినిమాని చూస్తే ఎంజాయ్ చేయలేదు, అందులో డౌటే లేదు. నేను కూడా మార్నింగ్ టాక్స్ కొన్ని విన్నాను. ఆ డిసప్పాయింట్ అంతా పెట్టుకోవాలా. నేను ఎంజాయ్ చేయడానికి వెళ్తే ఫస్ట్ హాఫ్ అయితే ఎంజాయ్ చేసి డౌటే లేదు. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఎక్కడికక్కడ కొంచెం ల్యాగ్, త్రివిక్రమ్ మార్క్ పోతుంది, సో వేరే ఎటో పోతుంది సినిమా అన్నట్టే ఉంటది. సో మనకి అలా వైకుంఠపురంలో వైజాగ్ వెళ్ళి ఎలాగైతే మనకి మనోడు సముద్రగానికి వార్నింగ్ ఇస్తాడు, అలాగే ఇక్కడ కూడా ఏదో ఒక టర్నింగ్ తీసుకున్నాం అంటే ఆ రొటీన్ స్క్రీన్ ప్లే అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది. సో రెగ్యులర్ రొటీన్ ఫార్ములా లాగానే పోయిందా అని కొంతమందికి అనిపించింది. అలాగే అజ్ఞాతవాసి ఛాయలు కూడా అక్కడక్కడ కనబడతా ఉండే, అందరూ కూడా గుంటూరు వాసి అనే ట్యాగ్ కూడా ఇచ్చారు చాలా మంది. సో కానీ మరి అంత రాడ్ రంబోలా అని అయితే నేను చెప్పను, ఎందుకంటే నాకైతే ఎక్కడా కూడా పెద్ద తలనొప్పి బాబోయ్ అని అయితే అనిపించలా. ఓకే, ఫస్ట్ హాఫ్ అంతా కూడా సూపర్ గా ఎంటర్టైన్ చేసి సెకండ్ హాఫ్ ఓకే అలా వెళ్ళిపోయింది అంతే. అంటే అంతకంటే కన్క్లూజన్ ఇవ్వలేరు, అంతకంటే ఆడియన్స్ ని కన్విన్స్ చేయలేరు అని అయితే నాకు అనిపించింది. సో నాకు అనిపించిందే చెప్తున్నా. ఇంకొకటి ఏంటి అంటే, ఎక్కువ ఆ స్టోరీ లైన్ లో ఏమైందంటే ఒక పాయింట్ లేదు, ఏది ఒక బలమైన పాయింట్ లేదు. ఒక కారణం, తండ్రికి భయపడింది అనే ఒక కారణాన్ని తీసుకున్నారు. తర్వాత కొడుకు వచ్చాడు, ధైర్యాన్ని ఇచ్చాడు. ఇదే లైన్, బేసిక్ గా చెప్పాలంటే ఇదే లైన్. ఈ లైన్ ని చాలా చాలా తిప్పి చెప్పడం వల్ల కొంచెం
కన్విన్సింగ్ గా అనిపించలా, జనాలు కన్విన్స్ చేశారు, డౌటే లేదు ఎండ్ వరకు. ఓకే, నిజమే కదా, అది అయ్యి ఉండొచ్చులే, బట్ అన్ని సంవత్సరాలు కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదని నాకు అనిపించింది. దానికోసం వేరే వేరే వెళ్ళి, ఎందుకంటే ఇప్పుడు మనీ ప్రాబ్లం లేదు అక్కడ, ఆర్థిక ఇబ్బందులు లేవు. సో పవర్ ప్రాబ్లమే ఉంది. పవర్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఏం చేయాలి? పవర్ అంటే అధికారం. అధికారం ఉన్నప్పుడు ఏం చేయాలి? సో మనకు నచ్చింది మనం చేసుకోవచ్చు కదా, ఎందుకని అక్కడ స్ట్రగుల్ అయిపోయారు, ఆగిపోయారు అనేది కొంచెం లాజిక్ ఇల్లాజికల్ గా అనిపిస్తుంది కొంతమందికి అయితే. కొంచెం ఇంటలెక్చువల్ సినిమా చూసే వాళ్ళకైతే ఇదైతే అనిపిస్తుంది, ఎందుకు అన్నెసరీగా అంతలాగా అవసరం లేదు అన్ని సంవత్సరాలు అని అయితే అనిపిస్తుంది. సో కానీ కన్విన్సిబుల్ గా ఓకే చెప్పారు, ఓకే సాటిస్ఫై అయ్యారని కొంతమంది వెళ్ళిపోతుంటారు. సో ఇది బేసిక్ గా సినిమా రివ్యూ చెప్పుకోవాలంటే ఇది. యాక్చువల్ గా హైలైట్ పర్ఫార్మెన్స్ ఏంటంటే, సో మహేష్ బాబు ఎనర్జీ మామూలుగా లేదు అసలు. సో డాన్స్ మ్యాచ్ చేసేనా లేదా అనే డైలాగులు, నా కెరియర్ మొత్తం మీద ఇలాగ చేయలేదని ఒక డైలాగులు, ఇవన్నీ కూడా చాలా ఫన్నీగా అనిపిస్తాయి. అలాగే శ్రీలీల యాక్టింగ్ అండ్ డాన్స్ పర్ఫార్మెన్స్ మనం చాలా తక్కువ చెప్పుకున్నా అనుకోవచ్చు, ఎందుకంటే అంత హిలేరియస్ గా చేసింది, చాలా బాగా చేసింది. సో బాబు పాప ఇద్దరు అయితే నిలబెట్టారు సినిమాని, అందులో డౌట్ లేదు. సో మరీ రాడ్ రంబోలా సంక్రాంతికి వెళ్ళాం డిసప్పాయింట్ అయిపోయాం అని అయితే ఆలోచించద్దు. సో ఫ్యామిలీతో వెళ్ళొచ్చు, ఫ్యామిలీతో చూడాల్సిన సినిమానే. సో మరి అంత వల్గర్ డైలాగులు కూడా ఏం లేవు ఎక్కడ కూడా. సో బ్యూటిఫుల్ గా ఆ నేరేషన్ అనేది అలా వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఫ్యామిలీ అంతా కూడా చూసి ఫస్ట్ హాఫ్ అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు, డౌట్ లేదు. కొంచెం సెకండ్ హాఫ్ కాస్త అక్కడక్కడ ఉంటుంది, బోర్ ఉంటుంది. దాన్ని భరిస్తూ ఎండ్ వరకు చూసుకుంటే మీరు కన్విన్స్ అయితే ఆ స్క్రిప్ట్ కన్విన్స్ అయిపోతారు, ఓకే అనుకుంటారు, హ్యాపీగా వచ్చేస్తారు. బట్ నాకైతే కొంచెం ఎందుకనో ఇంకొంచెం బలమైన పాయింట్లు రాసుకోవచ్చు కదా, ఎందుకంటే చిన్న డైరెక్టర్ అయితే మనం ఇలా తీసాడంటే ఓకే సోగా వెళ్ళిపోయిందని. సో ఒక పెద్ద మార్క్ ఉన్న డైరెక్టర్ కి ఒక బలమైన పాయింట్ లేదా అని అయితే అనిపించింది. ఎందుకంటే మీకు అత్తారింటికి దారేది చూశారు, అదే ఫ్లాష్ బ్యాక్ లో ట్విస్టులతో మళ్ళీ ఎండ్ లో రివీల్ చేయడం, సేమ్ స్క్రీన్ ప్లే ఉంటుంది. సో అలాగే అలా వైకుంఠపురం చూస్తాం, అలాగే అజ్ఞాతవాసి చూస్తాం, ఇలా ఫ్లాష్ బ్యాక్ కట్స్ లోనే మీకు చూపిస్తూ ఉంటారు. అది త్రివిక్రమ్ స్టైల్ అనుకోవచ్చు, మార్క్ అనుకో, ఏదైనా అనుకోవచ్చు, వాట్ ఎవర్. సన్ ఆఫ్ సత్యమూర్తి కూడా అలాగే ఉంటుంది. సో ఆ ఫ్లేవర్స్ లోనే ఇది కూడా వెళ్తూ అక్కడ మార్క్ అక్కడ కట్ చేసిన దాన్ని మళ్ళీ రివీల్ చేయడం, లాస్ట్ లో కన్విన్స్ చేయాలని చూడటం, ఇది ఒకటే అనిపిస్తుంది. అదొకటి కొంచెం పక్కన పడేస్తే మాత్రం మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే మీరు మాత్రం పండగ చేసుకుంటారు, అందులో డౌటే లేదు. ఎందుకంటే సో మహేష్ బాబు కామెడీ టైమింగ్ కానీ, డైలాగ్స్ వేయడం కానీ వేస్తానే ఉంటాడు, వరే మళ్ళీ వేసేసాడే అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట మీకు. సో మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. నేనైతే పర్సనల్ గా ఫస్ట్ హాఫ్ అయితే చక్కగా బాగా ఎంజాయ్ చేశాను. అంటే చాలా రోజుల తర్వాత మహేష్ బాబు నుంచి అలాంటి టైమింగ్ కామెడీ అనేది మనం మధ్యలో చూడలేదు. సరలేరు నీకెవరో ఒకటి చూసారు సంక్రాంతికి, దానికి మించి ఇంకొంచెం ఉంటుంది. ఆ రమణ అనే క్యారెక్టర్ ని బాగా హ్యాండిల్ చేసుకున్నాడు. సో బ్రహ్మాండంగా చేశాడు, అందులో డౌటే లేదు. సూపర్ కామెడీ టైమింగ్ అయితే ఫ్యాన్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. సో శ్రీలీల కూడా అలాగే, వెన్నెల కిషోర్ మార్క్ కూడా ఉంటుంది. సో మురళీ శర్మ, రావు రమేష్ అంటే ఈ క్యారెక్టర్లు అలాగే ఉండేసరికి మీకు ఆ పాత సినిమా ఛాయలు కొంతమంది కనపడి ఉండొచ్చు మేబీ. సో వాళ్ళ కామెంట్స్ నేనేం తప్పు పట్టట్లేదు. సో ఓవరాల్ గా అయితే నాకైతే మరీ అంత మక్కి తీసాడు, మరీ తలనొప్పి జెండు బాబు తెచ్చుకుని రాసుకోవాలరా బాబు ఇదేం సినిమా రా నాయన అలాంటివి ఉన్నాయి కదా క్యాప్షన్స్, అవన్నీ మర్చిపోండి. అంత చెత్తగా అయితే లేదు. నేను పర్సనల్ గా చూశాను కాబట్టి మీకు షేర్ చేసుకోవాలనుకుంటున్నా. సో మామూలుగా అయితే సినిమాకి అయితే నేనైతే ఒక 3 రేటింగ్ అయితే ఇస్తా. ఎందుకంటే కొంచెం సెకండ్ హాఫ్ అక్కడక్కడ కొంచెం వెళ్ళిపోతా ఉంది, మరీ 1.5 ఇచ్చేంత సినిమా అయితే కాదు, డౌటే లేదు. సో ఇది మహేష్ బాబు సినిమా రివ్యూ. హనుమాన్ సినిమా రివ్యూ కూడా చెప్తాను. హనుమాన్ సినిమా ఇంకా చూడలేదు, సో చూడాలి కదా, సాయంత్రం చూస్తాను. సో రేపు హనుమాన్ సినిమా రివ్యూ పెట్టే ప్రయత్నం చేస్తా. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.